ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ కనబడుతోంది, చాలా ఇంపార్టెంట్ న్యూస్. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్. జివో 29 రద్దు చేయాలన్నటువంటి పిటిషన్ కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు గతంలోనూ రిట్ పిటిషన్ కు తిరస్కరించినటువంటి న్యాయస్థానం అంటూ ఒకరి చూస్తా ఉన్నాం. దీనిలో చాలా క్లియర్ గ్రూప్ 1 అభ్యర్థులు అందరికీ కూడా ఇది ఒక ఊరటనిచ్చేటువంటి అంశం. ఒకసారి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 29 రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 రద్దు చేయాలని కోరుతూ శృతి, రాంబాబుతో పాటు మరికొందరు గత 22 సుప్రీంకోర్టులో 2 వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు సోమవారం జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది సొంది మోహిత్ రావు వాదనలు వినిపిస్తూ జీవో 29తో వేలాది మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, దాన్ని రద్దు చేసి గ్రూప్ 1 పరీక్షలు మరోసారి నిర్వహించాలని కోరారు. అయితే గ్రూప్ 1 పరీక్షలు పూర్తయ్యాయని ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆ విషయంలో కలగజేసుకోవడం సరికాదన్న ధర్మాసనం ఆ పిటిషన్ కొట్టివేసింది. అయితే గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేయాలంటూ గతంలోనూ రాంబాబు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించడం లేదని ఆరోపించారు. ఆ పిటిషన్ అప్పటి సీజే జస్టిస్ చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం విచారించింది. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పరీక్షలు వాయిదా వేయాలని ఎలా ఆదేశించగలని అప్పటి సీజే ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని చెబుతూ రిట్ పిటిషన్ కొట్టేశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు దాఖలైన 2 పిటిషన్లు కొట్టివేయడంతో తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలకు మార్గం సుగమమైంది. సో గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు ఆశగా ఎదురుస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత ఇది ఊరటిచ్చే అంశం కనబడుతుంది. త్వరలో గ్రూప్ 1 ఫలితాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫలితాలను ఇంటర్వ్యూ చేయడమా మరి చేస్తారో తెలియదు, కానీ వాటి ద్వారా తర్వాత ఇమీడియట్గా వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేసి ఆ క్రెడిట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనబడుతుంది. గ్రూప్ 1 కనుక అయితే ఇక నిరుద్యోగుల విషయంలో కొంత క్లారిటీ అయితే కనబడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత క్లారిటీ కూడా తెలుస్తుంది. బట్ మిగతా శక్తుల్లో కొంతమేర ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.